ఏం కలర్? ఒకటి ఇవాళ మాకు కొత్త కార్ రాబోతుంది. మా సెకండ్ కార్. వి ఆల్రెడీ హ్యావ్ ఏ కార్. ఇది సెకండ్ కార్ అనమాట. ఈ కార్ తీసుకోవడానికి సమ్ సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. అండ్ కార్ తీసుకోవడానికి సమ్ సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఈ కార్ తీసుకోవడానికి ఫస్ట్ సాలిడ్ రీజన్ నా వరకైతే మా కార్తిక్ ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుండి వెయిట్ చేస్తున్నాడు అనమాట. అబౌట్ హిమ్. అండ్ ఇఫ్ యూ గైస్ సీ వీఆర్ వేరింగ్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్. ఈవెన్ కష్టి కూడా ఎల్లో వేసుకుంది. సో ఫర్ మీ సాలిడ్ రీజన్ ఈస్ తనకు హ్యాపీ ఉంటది అని చెప్పేసి. సో ఇంకా అదర్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు డౌన్ ద లైన్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఎటుపోతున్నాం. సో ఆర్డర్ చేసినాం ఆల్రెడీ. కార్ ఏంటంటే అయితే డెలివరీ చేసే ఆప్షన్ ఉంటుందా, మోస్ట్లీ పికప్ ఉంటుందా. సో ఆల్రెడీ రెడీ టు పికప్ ఉంది అనమాట. మేము ఆర్డర్ చేసినప్పుడే 2 days 3 days బ్యాక్ ఆర్డర్ చేసిండు. ఇవాళ పికప్ ఉంది. 1.5 hour డ్రైవ్ ఇక్కడ నుండి. సో అందుకని రష్ లో ఉన్నాడు మాట. లెట్స్ గో పికప్ అవర్ టెస్లా. కావాలమ్మా? అడిగింది బ్లూ కలర్. కలర్ అంటే బ్లూ అనే అంటది. దట్స్ ద ఓన్లీ కలర్ షీ నోస్. ఇదేం కలర్? ఏం కలర్? Insta status. నాకోసమన్న గుమ్మ నీకు పాదం మోపగా గిన్నె పెట్టలేదు కదా. లోపల మారిందా? కాకపోతే సో హ్యాపీ. ఎల్లుండి పోయి పిక్ చేసుకున్నావా? అసలు ఎవరు రాడట, ఎవరు మాట్లాడట. ఈడ మన కార్ ఉంటే ఇది మన కార్ అని మన ఫోన్ చూపిస్తుందట. ఇది వైట్ లైట్ వచ్చింది. లైట్ ఇంకేం కొట్టలే. 5 నిమిషాలు కూడా పట్టదు. పార్క్ అంటాడు. అయితే వాళ్ళు కర్టన్ వేసి ఇట్లా తీసి ఏం కదా. అది ఎందుకు వెలుగుతుంది? మనం ఏమనలే. నేను ఐఎమ్ హియర్ అనలే, ఏమనలే. ఇది ఇండికేట్ చేస్తుంది. అలా పెట్టింది. గింత అయిపోయింది. కంగ్రాట్స్. కశ్వి కార్ సింక్ అయిపోయింది. పేర్లన్నీ రాసిరు. ఈ పేర్లున్నాయి అత్తమా, ప్రతి దాని మీద పేరుంది. అందరు కొత్తగా వచ్చి కూరగాయలు కొన్నట్టు ఇది. ఏ నాన్న, మీరు ఎక్కేటప్పుడు అయితే ఒక్కసారి నేను చెప్పించి ఖచ్చితంగా. ఏం పెడదాం? రామ్ రామా చెప్తావు. చెప్పురా. థ్యాంక్ యూ రా. కశ్వకి చెప్పరా, మంచిగా మొక్కురి. పేరు పెట్టేసింది కశ్వమానికి. ఇప్పేసిన ఇక ప్రదక్షిణ చేయరు. ఆల్రెడీ ఒక కారు ఉండగా ఇంకో కారు ఎందుకు అనుకున్నాము అంటే, కశ్వి డే కేర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో కారు కావాలి ఖచ్చితంగా అని అర్థమైంది. ఒక 2 to 3 weeks వితౌట్ కార్ మేనేజ్ చేసినాం. కార్తిక్ డ్రాప్ చేసి నేను పిక్ చేసుకోవడం ఏదో ఒక రకంగా అలా మేనేజ్ చేసినాం. కానీ బట్ అర్థమైంది ఖచ్చితంగా కారు ఉండాలి అని. కార్తిక్ 2 లేదా 3 రోజులు పోతున్నాడు వారంలో. అలాంటప్పుడు ఇంట్లో ఒక కార్ అయితే ఖచ్చితంగా ఉండాలి అన్న సిచ్యువేషన్ అర్థమైంది అనమాట. ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ అనుకున్నాం. సెకండ్ హ్యాండ్ కార్ అయినా 10,000 పెట్టింది రావట్లేదు. ప్లస్ దాని మీద ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్స్ట్రా పడతాయి కదా అనేసి చాలామంది సజెస్ట్ చేసింది సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు, కొత్త కార్ తీసుకోండి అని మాకు కూడా అనిపించింది అనమాట. అలా మేము కార్ అన్నది దాంట్లో కొత్త కార్ అన్నది ఫిక్స్ అయినాం. నెక్స్ట్ కార్ సైజు పెద్దది తీసుకోవాలనుకున్నాం. మాకున్నది నిస్సాన్ సెడాన్ అన్నమాట. సో దానికంటే పెద్ద సైజు కావాలి. సో ఫ్యామిలీ రేపు ఎవరు వచ్చినా చేసినా బాగుంటుంది వెనకాల అన్నట్టు అనుకున్నాం అన్నమాట.
అలా పెద్ద సైజులలో చూస్తుండే. బట్ ఎలా టెస్లాకి డిసైడ్ అయినామని తర్వాత చెప్తాను. బట్ ఏ కార్ తీసుకున్నా సరే ముందు ఒక ప్రదక్షిణ చేయాలంట. కురుక్షేత్రానికి ముందు అర్జునుడు తనకిచ్చిన రథానికి ఒక ప్రదక్షిణ చేసి మొక్కి ఎక్కినందుకు దాని పవర్ అనేది ఇంకా ఎన్నో రెట్లయిందట. మహాభారతం మా మమ్మీ కరెంట్గా వింటుంది కాబట్టి అందులో ఇది చెప్పారు కాబట్టి మేము అది చెయ్యకుండా మా మమ్మీ ఎక్కనిస్తుందా, ఎక్కనియ్యలేదు. సో అట్లా ఒక ప్రదక్షిణ చేసి మా ఫ్యామిలీలోకి, పొన్నం ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేసి నేను, మమ్మీ, డాడీ, కశ్వి, అక్క అన్నమాట. సో చెప్పిన మమ్మీని, డాడీని ఎస్పెషల్గా అక్కను ఎటు తీసుకెళ్ళినా ఎటు తీసుకొచ్చినా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా రావాలి నాన్న, 100 ఏళ్ళు నువ్వు కూడా మాతో పాటు ఉండాలి అని మొక్కి అందరము కార్లోకి ఎక్కినాం. అదే కార్ చెక్. యాక్చువల్లీ అది లేకపోయినా ఫోన్ ఉంటే ఓపెన్ అవుతుంది. కశ్వి కార్ మంచిగా ఉందా? బాగుందా కారు? మంచిగా సూపర్. దీంట్లో ఏంటి స్మెల్ వస్తుంది అక్క నీకు? వస్తలేదురా, ఇప్పుడే తెలియదు, తర్వాత తెలియాలంటే ఒక రైడ్ కొత్త తెలుస్తుంది, ఆ సౌండ్ అదేంటి తెలుస్తుంది. యాక్చువల్లీ నన్ను కంగ్రాచులేట్ చేయాలి. నా పైసలుగా నేను కొనుక్కున్న ఫస్ట్ కార్. పూజలు నీకోసమే కొన్నాను కారు తెలుసా. డబ్బులు ఉన్నా లేకున్నా కొన్నామా కొనలేదని వచ్చిన కష్టం, అది ముఖ్యం. మొత్తం చుట్టూ ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తారు. ఇక్కడ కారు ఉన్నది, మనుషులు ఒక ఎర్రై ఉన్నా కూడా ఎర్రగా ఉన్నాయి. లోపలికి కూడా పోయేది లేదు, చూసినావా? అట్లా పోయి ఇట్లా కార్ పట్టుకొని వచ్చేసిన అంతే. యాక్చువల్లీ ఇట్లా వచ్చి ఇట్లా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇట్లా ఎంతో తలపైన ఫీలింగ్ 2 ఏళ్ళకి వెళ్ళి వెయిట్ చేసి చేసి లాస్ట్ కొన్నాం, తెచ్చుకున్నాం, ట్రై చేసుకున్నాం. అప్పుడు కొంటా అన్నాడు, అప్పుడు 65K ఉండేది, ఇప్పుడు మాకు 40K వచ్చింది అనమాట. 25,000 అంటే ఆల్మోస్ట్ 20 lakhs, ఆల్మోస్ట్ 18-20 lakhs సేవ్ చేసిన నేను. సో గోల్డ్ కొని ఆల్రెడీ గోల్డ్ కొనుక్కున్నావు, సేవ్ అయిన పైసలు ఎప్పుడు కారు కొనుక్కుంటున్నావు. బట్ హౌ ఆర్ యూ ఫీలింగ్? గుడ్ నాన్న, నేను మీకు రైడీస్ చూపిద్దా అని ఏదన్నా ట్రాఫిక్ ఇదంతా పెట్టేసుకుంటే అది ఉండదు అట్రా. దానికి ఇక్కడ ఒక సెటప్ పెట్టుకోవాలి, ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్. బాగా ఎంజాయ్ వేస్ట్ పిల్ల, ఎందుకంటే అద్దద్దు అద్దు నానా, జోక్ చేయ అద్దు, బ్రేక్ వేసుకుంటుందిరా. అయినా వద్దు నువ్వు జల్లమన్నది. 545 అని చెప్పు. మరి ఏం చేయాలి? సామాన్ కూడా అడిగాను ఉన్నాయా? తేవాలి, ఏం కాదు. ఎత్తాడు, వేసేస్తాడు, కథ కట్నం కూడా ఇచ్చేసిన ఆయనకి, టిప్పులు కూడా అయిపోయాయి, అన్ని టెస్ట్లలో అయిపోయినాయి. పూజ కారు కొన్న ఆలోచన లేదు అక్కడ, ఇక్కడ పూజ చేసి కొన్న డేనే మేమేం పూజ చేయించలేదు. మేము ఆల్మోస్ట్ ఒక 10 days ఆగాము. అప్పటిదాకా మరీ లాంగ్ డ్రైవ్స్ అట్లా పోకుండా లోకల్ వరకు అట్లా వాడామన్నమాట. బేసిక్గా వాడినామంటే. అండ్ పర్టికులర్గా ఈ డే కోసం ఎందుకు వాడినామంటే ఇవాళ గరుడ పంచమి అని చెప్పేసి, శ్రావణ మాసం మంచి రోజు, గరుడ అంటేనే వాహనం కదా అనేసి ఆగాము. అండ్ మా దగ్గరలో బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ ఉంటుంది, ఆ గుళ్ళో ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాం అనమాట. ఆన్లైన్లోనే అన్నీ కట్టేసినాం. పూజకు కూడా మనం ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరే మెయిన్లీ ఏముంటాయి, నిమ్మకాయలు, ఫ్రూట్స్, అంతే, పెద్దగా ఏం లేదు, వచ్చేస్తే సరిపోతుంది అన్నారు. సో మేమందరం కలిసి పూజ కోసమని వెళ్ళామన్నమాట. ఈవినింగ్ పూజ పెట్టుకున్నాం. సో పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం గుడికి కూడా వెళ్ళొచ్చు. అండ్ కశ్వి కూడా డే కేర్కి వెళ్తుంది కదా, సో తనకు డే కేర్ కూడా డిస్టర్బ్ అవ్వదు అనేసి ప్లాన్ చేసి వెళ్ళినాం. టెస్లా 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 ఇగో టెస్లా, ఇగో ఇక్కడ ఇక్కడ టెస్లా, అక్కడ టెస్లా, అక్కడ టెస్లా, ఇగో టెస్లా టెస్లా, అటు కార్నర్లలో టెస్లానే, ఇగో ఇక్కడ టెస్లా అనే పేరే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 60-70 టెస్లాలు ఉన్నాయి. ఇట్లా కట్టుకొట్టగానే కళ్ళకి 4 టెస్లా. అంటే ఏంటమ్మా గరుడ
గరుడ పంచమి అంట. గరుడ అంటే నాగుల పంచమి, గరుడ పంచమి రెండు. సో అలా అనేసి ఇన్ని డేస్ ఆగినాము. అలా నడుపుతున్నాం, పాడుతున్నాం, కానీ జస్ట్ పూజకి మాత్రం ఇన్ని డేస్ ఆగినాం. శ్రావణ మాసం కూడా అని చెప్పేసి. తీసుకొని 10 రోజులు అవుతుంది కానీ ఇంకా ఈ రోజు కోసం అయితే కావచ్చు అందరూ పెద్ద కార్ అని అయితే ఫిక్స్ అయినాం. కానీ టెస్లా అని ఎందుకు అనుకున్నామంటే కార్తిక్‌కి గత 2, 3 ఏళ్ల నుండి టెస్లా కావాలని ఉండే. అప్పుడు కార్ తీసుకుంటా అంటే మాకప్పుడు కార్ అవసరమే లేదు. లేనప్పుడు తీసుకునే కంటే ఒక 2 ఏళ్ల, 3 ఏళ్ల తర్వాత మనకప్పుడు అవసరం అయితది కిడ్ వచ్చిన తర్వాత. అప్పుడు తీసుకునే టైంకి కొత్త మోడల్స్ వస్తాయి. మళ్ళీ ఇప్పుడున్నంత కాంపిటీషన్ ఉండకపోవచ్చు కాబట్టి ప్రైస్ కూడా తగ్గుతది అన్న రీజన్‌తోనే కార్తిక్‌ని నేను టెస్లా ఇన్ని డేస్ ఆపానన్నమాట. సో, ఫైనల్‌గా ఇప్పుడు టెస్లా మోడల్ 5 40,000కి వచ్చినట్టు మాకు. 50కి వచ్చింది. బట్ అందులో 7,000 ఫెడరల్ టాక్స్ క్రెడిట్ ఉంది. న్యూ జెర్సీలో స్టేట్ క్రెడిట్ కూడా ఉందన్నమాట. 2,000 ఆర్ 2,500. సో, ఆల్మోస్ట్ 10,000 తక్కువకైతే 40,000కే మాకు మోడల్ వై వస్తుంది. ఇది క్రాస్ ఓవర్ అన్నమాట. దీంట్లో కూడా 7 సీటర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. వెనకాల 2 సీట్లు. కానీ నిజంగా అవి నాట్ ప్రాక్టికల్. సో, మేము అలా పెట్టించుకోలేదు. అండ్ అంతే కాకుండా మాకు ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువకొచ్చింది. మొన్నటిదాకా డీల్ ఉండే. మోడల్ వై మీద 1.99 ఏపీఆర్‌కే ఇంట్రెస్ట్‌కే ఇస్తున్నారనమాట. సో, బయట తీసుకుంటే ఆటో ఇంట్రెస్ట్‌లు ఇంకెక్కువ ఉన్నాయి. సో, ఈ 2 సాలిడ్ రీజన్స్‌కి తక్కువొస్తున్నది. అండ్ ఆబ్వియస్‌లీ టెస్లా ఈవీ కార్ అనేది మైండ్‌లో ఉందన్నమాట. సో, టెస్లా ఈజ్ బెటర్ ఆప్షన్. మనకు బయటకెళ్ళినా, లాంగ్ డ్రైవ్స్‌కెళ్ళినా చార్జింగ్స్ కానీ అవన్నీ బెటర్ ఉన్నాయి. అండ్ ఇప్పటికే మార్కెట్‌లో ఎన్ని టెస్లాలు ఉన్నాయి. సో, ఇట్స్ ప్రూవెన్ మంచిగా నడుస్తుంది. అండ్ ఇంతమంది డెసిషన్ తీసుకున్నారు అంటే రాంగ్ డెసిషన్ అయ్యి ఉన్నది కదా అన్నట్టు ఆ రీజన్స్ వల్ల. అండ్ అంతేకాదు ఒక ఆల్మోస్ట్ 3, 4 రోజులు సాలిడ్ రీసెర్చ్ చేశాను నేనైతే డిఫరెంట్ కార్లు. మాకు అతిగా బడ్జెట్ మించి కూడా వెళ్ళాలని లేకుండే. 60,000, 70,000 కాదు. 50s, 55s రేంజ్‌లలో అనుకున్నాము. అలా కంపేర్ చేస్తే హైబ్రిడ్స్ చూసినాము. ఓన్లీ గ్యాస్ కార్లు చూసినాము. అన్నీ కంపేర్ చేస్తే మాకు ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది. అండ్ మెయిన్ సాలిడ్ రీజన్ అయితే కార్తిక్‌కి చాలా ఉందన్నమాట టెస్లా తీసుకోవాలి అని. సో, ఈ ఫ్యూ రీజన్స్ వల్ల మాకు తక్కువ రేట్‌లో బెటర్ ప్రైస్‌లో వస్తుంది. అండ్ దీనికి ఉండే లగ్జరీస్ అవన్నీ ఉన్నాయి కదా టెస్లాలో. సో, అందుకు మేమైతే తీసుకున్నాము. దాంట్లో వైట్ ఎందుకు ఫిక్స్ అయినామంటే ఇందులో మీద అద్దం వస్తది కదా టాప్ అంతా. సో, వేడెక్కువ ఉండకుండా కొద్దిగా చల్లగా ఉంటది. డార్క్ కలర్స్ కంటే ఇది బెటర్ అనిపించింది. అండ్ వైట్ ఎందుకో మాకు ప్రిఫరెన్స్ ఉంటదన్నమాట. మంచి గ్రాండ్ ఉంటదన్న ఫీలింగ్ అనిపించింది. ఓ 1000 ఎక్స్ట్రా పెట్టైనా సరే ఇదే తీసుకున్నాము. మెల్లిగా బిడ్డ తీసుకుపోయి పెట్టుకున్నాడు చూడు. ఓవర్ యాక్షన్. అది నా నచ్చుకోసం అన్నాడా ఏమద్దులే కానీ సో, అలా ఈ రీజన్స్ వల్ల కొత్త కారు అందులోనూ టెస్లా చూస్ చేసుకోవడం అయింది. అలా మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రామ్ ఎంటర్ అయ్యాడన్నమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేది అన్న రీజన్తో ఇంత ఎలాబొరేటెడ్గా చెప్పాను. ఇన్ఫర్మేషన్ కనుక హెల్ప్ అయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకెవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఆల్రెడీ టెస్లా ఓనర్స్ అయ్యి ఉంటే కింద వెల్కమ్ టు ద ఫ్యామిలీ అని కమెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. Bye bye.